ప్రకాష్ రాజ్ ఇప్పుడు లీగల్ అండ్ పొలిటికల్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. కర్ణాటకను కుదిపేస్తున్న ధర్మస్థల మాస్ బరియల్ కేసులో ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి రావడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించిన చిన్నయ్య కర్ణాటక హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ను దాఖలు చేస్తూ ఈ టెంపుల్లో ధర్మాధికారి ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమంది యాక్టివిస్టులు 200 కోట్ల కుట్ర పన్నారని, తనని కేవలం పావుగా వాడుకున్నారని పేర్కొన్నాడు. ఈ లిస్టులో ప్రకాష్ రాజ్ పేరును కూడా చేర్చడం సంచలనంగా మారింది. ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడారని పిటిషన్లో చిన్నయ్య పేర్కొన్నారు. తన పేరు పిటిషన్లో రావడంపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ కేసు కోట్లాది మంది భక్తుల నమ్మకానికి సంబంధించింది. ఈ అనుమానాలకు సమాధానాలు చెప్పడం నా బాధ్యత. ప్రస్తుతం నేను ఊర్లో లేను. 2 రోజుల్లో తిరిగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా నిజాలు చెప్తాను. అంతవరకు కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్న అబద్ధాలను, పుకార్లను ఎవరు నమ్మకండి అంటూ కౌంటర్ ఇచ్చారు.